ప్రేమ పెళ్లిళ్ళు అంతకే ఉన్నాయి, పెద్దలు ఒప్పించిన పెళ్లిళ్ళు అంతకే ఉన్నాయి. అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నోళ్ళు ఒకరినొకరు ఎందుకు చంపుకుంటారో కూడా అర్థం కాదు. ఇప్పుడు అలాంటి ఒక సంఘటనే మళ్ళీ జరిగింది. ఇటు జగిత్యాలలోని మాదాపూర్ లో యూట్యూబర్ వైష్ణవి చాలా మందికి సుపరిచితురాలే. ఆమెని వాళ్ళ భర్త చంపడం జరిగింది. అది కూడా దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆమె ఇప్పటికే 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా, ఏమాత్రం దయా దాక్షిణ్యాలు లేకుండా అసలు ఆమెను ఎందుకు చంపిండో ఇప్పటికీ కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు. 2 ఏళ్ల క్రితం ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా ఇటు అబ్బాయి సైడ్ వాళ్ళైతే అస్సలకే ఒప్పుకోలేదు. అయినా కూడా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇక వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఎట్లయినా పెళ్లి జరిగింది కదా అని ఇటు అమ్మాయి తరపు వాళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకోవడం జరిగింది. వీళ్ళు పెళ్ళైన తర్వాత నుంచి కూడా ఇటు మాదాపూర్ లో అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. ఆయనేమో హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, ఈమె వైష్ణవినేమో యూట్యూబర్ గా ఈమె యూట్యూబ్ నడుపుతూ ఉంది. ఇక వీడియోస్ చేసుకుంటూ ఆ విధంగా ఉన్నారు. మరి వీళ్ళకు గొడవలు ఎందుకు అయినాయో, అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం పెద్దగా గొడవ పడేటోళ్ళు ఏం కాదు, ఎప్పుడు చూసినా అంతగా గొడవ పడిన వాళ్ళు వీళ్ళు ఏం కాదు. మరి ఈ రోజు చంపుకునే వరకు వీళ్ళు ఎందుకు వచ్చిండ్రో తెలియదని వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారు, లేదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకి అసలు మా అమ్మాయిని చేసుకోవడమే ఇష్టం లేదు, చేసుకున్నప్పుడు కూడా మేము ఖచ్చితంగా ఈ అమ్మాయిని చంపేస్తాము, ఈ అమ్మాయిని మేము బతకనీయము అని చెప్పిర్రు. అట్లా చెప్పినా కూడా మేము పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మా అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది, ఈమెను ఎందుకు వచ్చి చంపేసి అంతగానం వాళ్ళకి ఎక్కడ ధైర్యం ఉంది అన్నట్టు మేము పట్టించుకోలేదు. కానీ ఈ రోజు నమ్మి పెళ్లి చేసుకున్నోడే నా బిడ్డని ఈ విధంగా గొంతు కోసి చంపిండు, ఈ విధంగా మోసం చేసిండు. ఇప్పుడు నా బిడ్డ 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా నా బిడ్డని పొట్టన పెట్టుకున్నారు. వాణ్ణి మీరు చంపుతారా లేకపోతే మేమే చంపాలనా, మా బిడ్డకి న్యాయం జరగాలంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబ సభ్యులు ఎంతగానం రోధిస్తున్నారంటే వాళ్ళని చూస్తే ఎవరికైనా సరే కళ్ళల్లో నీళ్ళు ఆగవు. అంటే ప్రేమ వివాహాలు చేసుకొని కూడా ఇంత దారుణానికి ఎందుకు పాల్పడతారు? అరే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న ధైర్యము, ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న ప్రేమ చంపే ముందు ఎందుకు ఒక్క క్షణం కూడా గుర్తుకు రాలేదు? ఇప్పుడేమో ఆస్తి తగాదాల వల్లనే చంపేసి ఉండింటాడు అని ఒక రకంగా మాట్లాడుకుంటారు. నిజంగా ఆస్తి తగాదాలే ఉండినింటే అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటే అయిపోతుంటే కదా. అదే ఆస్తులు అంతస్తులు అవే ముఖ్యమైనప్పుడు ఇంత ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకుని మళ్ళీ ఆ అబ్బాయి అంట పెళ్లికి ముందు ఈమె ఒప్పుకోకపోతే, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మందు తాగే ప్రయత్నాలు కూడా చేసిండంట. నాకు ఆ పిల్ల లేకపోతే నేను బతకలేను, నేను చచ్చిపోతాను. అరే ఇంత ప్రేమించినోడు ఇంకా రేపు ఇంకోనికైనా ఇచ్చేదే, వీనికైనా ఇచ్చేదే కదా అని ఆ తల్లిదండ్రులు సరే అని ఒప్పుకొని పెళ్లి చేస్తే, ప్రేమ వివాహం అయినా సరే చేపిస్తే వాడు ఈ రోజు ఇంత దారుణానికి పాల్పడ్డాడు. చంపిందే కాక ఇక తర్వాత కూడా మళ్ళీ సైలెంట్ గా ఇంట్లో ఏం ఎరగనోలాగా బయటికి వెళ్ళి మొహం కడుక్కొని డైరెక్ట్ బయటికి వెళ్ళిపోయిండంట. ఇక మళ్ళీ పోలీసుల దగ్గరకు వచ్చి నిజం ఒప్పుకొని చంపేసిన అన్నట్టు ఒప్పుకున్నాడంట. ఇలాంటి వాటిని ఏ విధంగా ఖండించాలంటే, ప్రేమ వివాహాలలో కూడా ఈ రోజు ప్రేమ లేదు, అర్థం చేసుకునే గుణం అస్సలకే లేదు, చంపేయాల్సిందే అనే ఒక క్రూరమైన ఆలోచనలు ఎందుకు వస్తాయో కూడా అర్థమైతలేదు. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.